హాయ్ వ్యూవర్స్, మీ అందరికి కూడా videovillas.com సైట్కి స్వాగతం. ఈ వీడియో సెషన్లో మేము మీకు పూర్తిగా అడోబ్ సర్టిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అడోబ్ సర్టిఫికేషన్స్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఏ సాఫ్ట్వేర్ మీద అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ యొక్క సర్టిఫికేషన్ కనుక మీరు పూర్తి చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నది అని కంపెనీస్కి అదొక నిరూపణ లాంటిది. దానివల్ల సో కొంతమంది సర్టిఫికేషన్ ఉన్నా లేకపోయినా నాలెడ్జ్ ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ సర్టిఫికేషన్ కనుక ఉంటే కొన్ని కంపెనీల్లో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎవరైనా సరే సర్టిఫికేషన్ రాయాలి అని అనుకున్న వాళ్ళ కోసం అవి ఎక్కడి నుంచి రాయొచ్చు, అసలు ఎన్నెన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా పూర్తి సమాచారం సర్టిఫికేషన్ నుంచి మీకు ఇవ్వడం కోసం ఈ వీడియోలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది పూర్తయిన తర్వాత ఎవరైతే ఈ వీడియో మొత్తం కూడా ఫాలో అవుతారో వాళ్ళకి పూర్తి అవగాహన అడోబ్ సర్టిఫికేషన్స్ మీద వచ్చే విధంగా ఉంటుంది. ముందుగా నేను మీకు అసలు అడోబ్ సైట్లోకి వెళ్ళి మనం చూద్దాం ఎన్ని రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించి. సింపుల్గా నేను ఇక్కడ మీ ముందే టైప్ చేశాను గూగుల్లో. ఇదంతా మీకు తెలిసినటువంటి విషయమే, అడోబ్ సాఫ్ట్వేర్ అండ్ ప్రొడక్ట్స్. దాన్ని క్లిక్ చేస్తాం. అడోబ్లోకి వచ్చేటప్పటికి సహజంగా మనం చూసేటువంటి ప్రోడక్ట్స్ మనకి రకరకాల కేటగిరీస్లో ఉంటాయి. డిజైన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి వెబ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫోటోగ్రఫీ ప్రోడక్ట్స్ ఉంటాయి, వీడియో ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మీరు కనుక కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే వీటితో పాటు మనకి సోషల్ అని, పబ్లిషింగ్ అని, డాక్యుమెంట్ సర్వీసెస్ అని రకరకాల లింక్స్ మనకు కనబడుతున్నాయి. వీటన్నిటిలో కూడా మనం ఏదైనా లింక్ మనం క్లిక్ చేసి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాలనుకుంటుంది ట్రైనింగ్ వాటికి సంబంధించి. కాబట్టి మీరు ఈ సైట్ని కొంచెం స్క్రోల్ చేసి కనుక చూసినట్టయితే ఈ కింద వైపు మనకి హెల్ప్ అండ్ లెర్నింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, అది అడోబే కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినప్పటికీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ సంబంధించి ఒక లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కొంచెం ఓపిక్గా ఆ సైట్లో జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ ఆప్షన్ మీకు కనపడుతుంది. అదేవిధంగా సపోర్ట్ అండ్ లెర్నింగ్ అని కూడా మనకి ఇంకొక ఆప్షన్ కనపడుతుంది. ఇది ఏదైనా సరే మీరు ట్రైనింగ్ ట్యూటోరియల్స్ అట్లాంటివి తెలుసుకోవాలనుకున్నా, సర్టిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఇక్కడి నుంచి కూడా మనం రావచ్చు. మీ ఇష్టం, అది ఏ లింక్ని క్లిక్ చేసి వస్తారనేది మీ అవకాశాన్ని బట్టి మీరు క్లిక్ చేయొచ్చు. ప్రస్తుతం నేను సపోర్ట్ అండ్ లెర్నింగ్లో సర్టిఫికేషన్ అనేటువంటి క్లిక్ చేస్తున్నాను. లేకున్నా ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఏదైనా సరే మీరు క్లిక్ చేయొచ్చు. ఒకసారి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు దాంట్లో ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్స్ అన్ని కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. సో ముఖ్యంగా ఇక్కడ మనం సపోర్ట్ అండ్ లెర్నింగ్ వస్తున్నాం, సర్టిఫికేషన్ క్లిక్ చేస్తున్నాం. ఇందులో మనకి ఈ సర్టిఫికేషన్ పేజ్లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు ఎలా చదువుకోవాలి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం దీంట్లో. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రెండు హెడ్డింగ్స్ కనబడుతున్నాయి మనకి. ఇక్కడ అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ అని ఒక హెడ్డింగ్ చూస్తే, రెండోది అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ రీసర్టిఫికేషన్ అని. ఎవరైతే మొట్టమొదటిసారిగా సర్టిఫికేషన్ రాస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ముఖ్యంగా అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఒకసారి ఇది పాస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి వర్షన్స్ కోసంగా మీరు మళ్ళీ పూర్తి సర్టిఫికేషన్ రాయాల్సిన అవసరం లేదు. దాన్ని రీసర్టిఫికేషన్ అంటాం. అంటే మీరు CS5 ఎగ్జామ్ రాశారనుకుందాం, తర్వాత CS6కి వెళ్ళాలనుకున్నప్పుడు పూర్తిగా మళ్ళీ CS6 ఎగ్జామ్ కంప్లీట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. రీసర్టిఫికేషన్ అంటే దాంట్లో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పుల మీద మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ కనుక మీరు పూర్తి చేసినట్టయితే సరిపోతుంది. సో ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ వీడియో క్లిప్లో మేము ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నామంటే ఫ్రెషర్స్ని, ఇంతవరకు ఏ సర్టిఫికేషన్ అడోబ్ సర్టిఫికేషన్ రాయనటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా వారికి అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కొంచెం మీరు చక్కగా చదివినట్టయితే దాని పూర్తి వివరాలు అనేటువంటిది మీకు అర్థమవుతాయి. దాని కిందనే ఇంకొక లింక్ ఉంది మనకి, వ్యూ ఆల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అని. ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో అసలు అడోబ్లో ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ దానికి సంబంధించిన లిస్ట్ మొత్తం కూడా మీకు ఈ విధంగా కనపడుతుంది. ఆల్ సొల్యూషన్స్ అంటే మీకు అడోబ్ టార్గెట్ అని, అడోబ్ సోషల్ అని, మీడియా ఆర్గనైజ్ అని సొల్యూషన్స్ వైజ్ గా కేటగిరీస్ డిస్ప్లే చేయడం అవుతుంది. లేదా ప్రోడక్ట్ వైజ్ డిస్ప్లే కావాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ మీద మీరు క్లిక్ చేయొచ్చు.
ఇంతకుముందు వీడియో క్లిప్స్ లో మనం ఇల్లస్ట్రేటర్ అలాగే ఇన్ డిజైన్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ గురించి మనం ఏడో ప్రోడక్ట్స్ మాడుతున్నాం కాబట్టి వాటికి సంబంధించిన లింక్ నేను క్లిక్ చేస్తాను. లేదా మీరు ఏ ప్రోడక్ట్ కి సంబంధించిన వారు మీకు నచ్చిన ప్రోడక్ట్ మీద మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ నేను ఇల్లస్ట్రేటర్ అనేటువంటి ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఇల్లస్ట్రేటర్ ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తారో ఇల్లస్ట్రేటర్ లో ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఆప్షన్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతానికి ఇల్లస్ట్రేటర్ CS5 ఉంది, CS4 కూడా ఉంది ప్రస్తుతం మార్కెట్ లో. అదేవిధంగా ఇల్లస్ట్రేటర్ CS6 సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా ఉంది. అయితే ఎవరైతే దానికి కొంచెం కుడివైపు కనుక వచ్చి చూసుకున్నట్టయితే ఎవరు రాయొచ్చు సర్టిఫికేషన్ అనేటువంటిది అండర్ రోల్ అనే కేటగిరీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రింట్ మీడియా డిజైనర్స్ ఎవరైనా ఉన్నా సరే CS4 లో ప్రింట్ డిజైనర్స్, అలాగే CS6కి వచ్చేటికి కొంచెం దాన్ని జనరిక్ చేయడం జరిగింది. ఎనీ డిజైనర్, అది ప్రింట్ అనే కాదు, వెబ్ కానీ మొబైల్ కానీ అదే డివైజెస్ కానీ దేనికి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ CS6 ఎగ్జామ్ రాయొచ్చు అనేది దాని ఉద్దేశం అనమాట. అంతకుముందు కొంచెం స్పెసిఫిక్ గా ఉండేది ప్రింట్ డిజైనర్స్ ఆర్ డిజైనర్స్ అని, ఇప్పుడు పూర్తిగా డిజైనర్స్ అని ఇచ్చారు. ప్రింట్ అనేది స్పెషలైజేషన్ పక్కన పెట్టారు. అదేవిధంగా సర్టిఫికేషన్ టైప్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. సర్టిఫికేషన్ రీసర్టిఫికేషన్ అనేది తెలుసుకోవడం కోసం ఆల్రెడీ మనం సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్లిక్ చేసాం కాబట్టి ఇది కామన్ గానే సర్టిఫికేషన్ అనే ఉంటుంది. అలాగే లాంగ్వేజెస్, దీన్ని కూడా మనం పెద్ద మార్చాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మీరు ఎగ్జామ్ రాయదలుచుకుంటే అది మనకి ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్. ఈ మూడు కూడా మనకి ఇంగ్లీష్ లో ఉన్నాయి బాగా గమనించినట్టయితే. లోకల్ లాంగ్వేజెస్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇంటర్నేషనల్ చూసినప్పుడు జపనీస్, అలాగే జర్మన్, ఫ్రెంచ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ లాంగ్వేజెస్ లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి CS6 మాత్రం ఇంకా ఇంగ్లీష్ లో మాత్రమే ఉందని మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రైస్ అనేటువంటి ఒక కాలం కూడా మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ ప్రైస్ లో మనకి ప్రస్తుతం ఎగ్జామ్ కాస్ట్ అంతా కూడా మారిపోయింది. $180. ముఖ్యంగా ఈ పర్టికులర్ ఈ చోట మాత్రమే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన వాళ్ళు $180 ఖర్చు పెట్టడం దేనికి, దాని మీద అనేటువంటి ఇష్యూకి వచ్చేసి వాళ్ళు అడుగు ముందుకు వేసేదానికి భయపడతారు. భయపడి రకరకాల వాదనలు వస్తాయి దాంట్లోంచి. సర్టిఫికేషన్ నిజంగా అవసరమా, సర్టిఫికేట్ ఉంటే ఎంత లేకపోతే ఎంత, రకరకాలుగా అనుకుంటాం. సరే, అది సర్టిఫికేట్ కావాలా వద్దా అనేది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి సంబంధించిన అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నిజంగా దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ మీరు ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్ట్ ని త్వరగా ప్రాక్టీస్ చేసి ఆ సర్టిఫికేషన్ కన్నా సంపాదించారంటే అది గుర్తింపు అంతే. సో ఆ విధంగా మనకి ఖచ్చితంగా ఈ సర్టిఫికేషన్స్ అనేవి కొన్ని సమయాల్లో ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయో అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు, లేదా ఇతర దేశాలకు మీరు ఏదైనా వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఇతర దేశాలు వెళ్ళి వేరే కోర్సులు మీరు డిజైన్లు చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వీటికి క్రెడిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మన దేశంలో వచ్చేటప్పటికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నాలెడ్జ్ అనేది మన దేశంలో ఈజీగా ఇవాళ రాత్రికి ఒక సాఫ్ట్వేర్ చూపిస్తే రేపు ఉదయానికి నేర్చుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ చూస్తుంటాం కాబట్టి అందరికీ గ్రాస్పింగ్ స్కిల్స్ అవన్నీ కూడా కొంచెం అబోవ్ నార్మల్ స్టేజ్ లోనే ఉంటాం కాబట్టి ఇండియన్ అంటేనే కొంచెం కష్టపడే మనస్తత్వం, చక్కగా నేర్చుకునేటువంటి ఆ శక్తి అవన్నీ మనకు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి భారతదేశంలో మనకి ఏంటంటే సర్టిఫికేషన్ కన్నా కూడా మీరు వర్క్ చేయగలరా లేదనేది మాత్రమే చూసుకుంటారు. కానీ నిజంగా మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి చేస్తే నాలెడ్జ్ కూడా ఉంటుంది. అయితే దాని పక్కనే ఇంకొక లింక్ కూడా మీకు కనపడుతుంది, వ్యూ వర్చువల్ యూనివర్సిటీ ఎంటర్ప్రైజ్ అంటారు దాన్ని. ఆ వ్యూ టెస్టింగ్ సెంటర్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ ని డెలివరీ చేస్తారు. సో ఇంతకుముందు ప్రొమెట్రిక్ అనేటువంటి ఆర్గనైజేషన్ కింద ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అడోబ్ అనగానే వ్యూకి మాత్రమే కనెక్ట్ అయ్యి మీకు వర్క్ అవుతుంటాయి. ఈ వ్యూ సైట్ ని కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. నేను ప్రస్తుతం వ్యూ అని టైప్ చేస్తున్నాను. వర్చువల్ యూనివర్సిటీ ఎంటర్ప్రైజ్ అంటాం, పియర్సన్ వ్యూ అని కూడా పిలుస్తుంటారు. ఈ సైట్ లో కనుక మీరు వచ్చినట్టయితే ఇక్కడ ఒకసారి మనం హోమ్ టెస్ట్ టేకర్ సర్వీసెస్, అలాగే ప్రోగ్రామ్ సొల్యూషన్స్ అండ్ బికమ్ ఏ టెస్ట్ సెంటర్ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మనకి పెద్ద ప్రస్తుతానికి ఈ వీడియోలో పెద్ద అవసరం లేదు. టెస్ట్ టేకర్ సర్వీసెస్ లోకి వెళ్తున్నాను నేను. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రకరకాల కంపెనీలు వాళ్ళు ఆఫర్ చేసే సర్టిఫికేషన్స్, ఇవన్నీ పెద్ద లిస్ట్ ఉంటుంది ఇక్కడ మనకి. అవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అడోబ్ కాబట్టి మనకు అవసరమైంది అడోబ్ మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే అడోబ్ మీద క్లిక్ చేస్తారో మీకు ముఖ్యంగా కుడివైపున కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ లో వ్యూ అవైలబుల్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఒకటి అడోబ్ సైట్ లో నుంచి మనం చూడొచ్చు, రెండోది ఆ ఎగ్జామ్ టెస్టింగ్ సెంటర్ సైట్ లో అవైలబిలిటీ ఉన్నదా లేదా అనే దాని గురించి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వ్యూ అవైలబుల్ ఎగ్జామ్స్ లింక్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ప్రస్తుతం వ్యూ టెస్టింగ్ సెంటర్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి అడోబ్ ఎగ్జామ్స్ మొత్తం మీకు పూర్తిగా ఈ విధంగా లిస్ట్ కనపడుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ ఎగ్జామ్ పేరు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CC బీటా ఎగ్జామ్ అని ఉంది. దాని పక్కనే ఎడం చేతి పక్కన దానికి మనకి నెంబర్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ ని రిజిస్టర్ చేయాలని అనుకుంటున్నారో ఈ నెంబర్ ని చెప్పాల్సిన అవసరం.
కాబట్టి మీరు ఏ పర్టికులర్ ఎగ్జామ్కి వెళ్ళి వ్యూ టెస్టింగ్ సెంటర్ రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా సరే ఆ పక్కనే ఉన్నటువంటి నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇల్లస్ట్రేటర్ అనేది చూద్దాం మనం. అడోబ్ ఇల్లస్ట్రేటర్ CS6 అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎగ్జామ్ ఉంది. దాని నెంబర్ వచ్చేటప్పటికి మనకి 9AO9A0333 అనేది మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఆ ఎగ్జామ్ పేరు, దాని పక్కన ఉన్నటువంటి నెంబరు, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మనకి పాత ఎగ్జామ్స్ ఉంటాయి, లేటెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. లేటెస్ట్ ఎప్పుడు మనకి ఈ కింద సెక్షన్లో వస్తుంటుంది. ప్రస్తుతానికి లేటెస్ట్గా చూసినట్టయితే మీరు ఫోటోషాప్ క్రియేటివ్ క్లౌడ్ ACE ఎగ్జామ్ అవైలబుల్గా ఉంది. దాని నెంబర్ వచ్చి 9AO354. అదేవిధంగా ప్రీమియర్ ప్రో ఇచ్చినారు. ఇట్లా అన్నీ ఉన్నాయి. అలాగే రీసర్టిఫికేషన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది ఎప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకోకూడదు, చేసుకున్న ఉపయోగం ఉండదు. మీకు ఎగ్జామ్ డెలివరీ అవుతుంది, మీరు ఎగ్జామ్ రాస్తారు, తర్వాత మీకు ఎటువంటి రిజల్ట్ రాదు, ఎటువంటి సర్టిఫికేషన్ ఉండదు. అదే మీరు ఆల్రెడీ ఫోటోషాప్ CS6 ఎగ్జామ్ కనుక రాసినట్టయితే, CC రీసర్టిఫికేషన్ కనుక రాసినట్టయితే మీకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా మీరు చూసుకోవాల్సిన అవసరం. సో ఎప్పుడైతే మీరు ఏ పర్టికులర్ ఎగ్జామ్ మీదనైనా సరే క్లిక్ చేస్తారో, ఉదాహరణకి మనం ఇక్కడ CS6 ఎగ్జామ్ మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మనకి దాని ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ డీటెయిల్స్ అని వస్తుంది. ఎగ్జామ్ కోడ్ ఎంత, దాని టైటిల్ ఏంటి, లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్లో ఆఫర్ చేయడం జరిగింది, అలాగే ఎన్ని మినిట్స్, 70 మినిట్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్. 70 మినిట్స్ అంటే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు 1 hour 10 minutes మీకు ఎగ్జామ్. ఇది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు రైట్ సైడ్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్తారు. సో జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే నేను ఎప్పుడైతే క్లిక్ చేశాను అక్కడ యూ విల్ బి డైరెక్టెడ్ టు ద పియర్సన్ వ్యూ సైట్ వేర్ యూ విల్ నీడ్ టు లాగిన్ ఆర్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ టు ఫినిష్ స్కెడ్యూలింగ్ యువర్ అడోబ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇందాక నేను చూపించినట్టుగా అక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా వ్యూ సైట్లోకి డైరెక్ట్గా కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి సైన్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఈమెయిల్ క్రియేట్ చేయడం అవన్నీ వచ్చిన వాళ్ళకి ఇది సేమ్ అదే పద్ధతిలో మీరు సైన్ ఇన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఏ ఎగ్జామ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ విధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. దాని పక్కనే మనకి మీకు ఆల్రెడీ కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఇవ్వచ్చు మీరు, లేదంటే న్యూ యూజర్స్ ప్లీజ్ సైన్ ఇన్ అప్ అని ఉంటుంది. దానికి నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది, నేను టైప్ చేస్తున్నాను. ఎడ్యుకేటర్ని ఇచ్చాను, నా పాస్వర్డ్ నేను టైప్ చేస్తున్నాను. ప్రాసెస్ రిక్వెస్ట్ అవుతుంది, లోడ్ అవుతుంది, మనం కాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా మీరు మొట్టమొదటిసారి కనుక రాస్తున్నట్టయితే, అంటే రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీకు పక్కనే న్యూ యూజర్స్ ప్లీజ్ సైన్ అప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే నా అకౌంట్ మొత్తం ఓపెన్ అయింది. సో ఈ అకౌంట్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను. నాకు ఇక్కడ వచ్చేసింది సైన్ ఇన్ యాజ్ సత్యనారాయణ లక్కరాజు, నా పేరు అది, నా అడోబ్ ఐడి ADB172139. సో ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్ళి ఆన్లైన్ ఎగ్జామ్ కేటలాగ్ ఏమి ఉందో చూడొచ్చు నేను ఇక్కడ. అలాగే ఇప్పుడు ఆఫర్ చేస్తున్న ఎగ్జామ్స్ ఏందో చూడొచ్చు, నా హిస్టరీ ఇంతకుముందు ఏ ఎగ్జామ్స్ రాశానంటే ఇక్కడ నుంచి చూడొచ్చు, నా ప్రొఫైల్ ఏంటనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను. ఇవన్నీ కూడా నా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఎప్పుడైతే సైన్ అవుట్ అంటామో సేమ్ మనకి ఈమెయిల్ అవన్నీ ఎట్లా వర్క్ చేస్తామో దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు, ఆ విధంగా చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈ లింక్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు పియర్సన్ వ్యూ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడి నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఏది రాయదలుచుకున్నారో దాంట్లోకి వెళ్ళి దాని పూర్తి డీటెయిల్స్, మీరు ఉదాహరణకి ఫోటోషాప్ కావాలనుకున్నప్పుడు ఫోటోషాప్ క్లిక్ చేస్తే మనకు అవన్నీ వస్తాయి. నేను ప్రస్తుతానికి ఫోటోషాప్ CC రాయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వ్యూ దాని మీద క్లిక్ చేస్తాను. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని వస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా నెక్స్ట్ లింక్ వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మనకి ప్రస్తుతం ఏంటంటే అసలు అడోబ్ ఎగ్జామ్స్ ఏంటి, ఏమేమి ఎగ్జామ్స్ ఆఫర్ చేస్తుంది, దానికి సంబంధించిన లింక్ ఏంటి, ఎలా చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళి మనం చేయాలి అనేది చాలా క్లియర్గా అయితే మనకి కనపడింది.